మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావే, వీడొక రౌడీ, వీడొక రాజకీయ గూండా, వీడొక హంతకుడు అని. నువ్వు పెట్టుకున్న ఈ ముద్దు పేర్లు ఎక్కడా కూడా నా ఒంటి మీద కూడా తగలలేదు. ఏ స్టేషన్లో కూడా పలానా సత్య అలాంటి వాడు అని కేసు కూడా అవ్వలేదు. అలాంటిది నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు అంటావా? కేసు దేముంది? బళ్ళో పిల్లోడి పేరెక్కించినట్టు ఎఫ్ఐఆర్లో నీ పేరెక్కిస్తే పోలా? ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఫినిష్ చేస్తాను. చూడండి మంజు మేడం, వీడు మీరు భార్యాభర్తలు ఎలా అయ్యారో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నీకు వీడికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ ఇద్దరు ఒక్కటయ్యే ఛాన్సే లేదు. అలాంటిది వీడితో తాళి కట్టించుకుని సంసారం ఎలా చేస్తున్నావు, ఎలా భరిస్తున్నావు? ఐఎమ్ సారీ మంజు మేడం, దిస్ ఈజ్ ప్యూర్లీ యువర్ పర్సనల్. అయినా ఆగలేక నేను అడిగాను. సార్, సత్య గారు నా భర్త అనే విషయం మీకు చెప్పాలని చూశాను, కానీ కుదరలేదు. అంతేకాకుండా ఆయన రోజు నన్ను స్టేషన్ వరకు డ్రాప్ చేస్తారు కదా, మీరు చూశారనుకున్నాను. నేను ఎప్పుడూ ఒక మాట అంటూనే ఉన్నాను. ఒక మినిస్టర్ ఉన్నాడు, వాడికొక తొత్తు ఉన్నాడు, వాడి పేరు సత్య అట అని. అప్పుడైనా నువ్వు ఈ తొత్తే నా భర్త, ఈ చెంచాగాడే నా హస్బెండ్ అని, ఒక ఏఎస్ఐ భర్త, అది నా దగ్గర వర్క్ చేసే ఏఎస్ఐ భర్త ఒక క్రిమినల్ అని ఇన్ని రోజులు నాకు తెలియకపోవడం నాకే షేమ్గా ఉంది. చూడు, ఇందులో మంజు తప్పేం లేదు. నువ్వు తనని ఏమీ అనొద్దు. ఏమైనా ఉంటే మనిద్దరం చూసుకుందాం. అంతేకాని పోలీస్ జులుం చూపిస్తే ఎక్కడో దొరక్కపోవు. సింహాన్ని జూలు పట్టుకొని బోన్లో ఉన్నదాన్ని ఎలా అయితే బయటకు తీస్తారో, పోలీస్ యూనిఫామ్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నిన్ను అంత ఈజీగా విడిచిపెట్టను. ఇది నా ఛాలెంజ్. సత్య గారు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకోరు. నువ్వు నేను చూసుకునే రోజులు ముందు చాలానే ఉన్నాయి. ఇక్కడ మంజు మేడం ఏఎస్ఐ. ఇక్కడ నిన్ను ఎన్ని మాటలన్నా తను నిన్ను భర్తగా వెనకేసుకురాలేదు. దట్స్ ద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మిస్సెస్ మంజు ఏఎస్ఐ. అందుకే తనకి నేను ఎప్పటికీ రెస్పెక్ట్ ఇస్తాను. నిన్ను మాత్రం రెక్లెస్ గా చూస్తాను. ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు బతికిపోయావు. మంజు, నేను ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తాను. తీసుకెళ్ళి లాకప్లో వేయి. సార్, సత్య గారు పదండి.
చూసారండి ఆ మంజు ఎటు నుంచి ఎటు తిప్పుకొచ్చిందో? మంజు ఏం చేసింది మణి? చేసింది మొత్తం ఆ మంజునే. ఆ సిఐ వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేస్తాడన్న విషయం మంజుకి తెలీదంటారా? తెలుసు. ఆయన ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా మనకి తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. అప్పప్పప్పప్ప, నిజంగా ఆ మంజు పోలీస్గా 100% సక్సెస్ అయింది. అందుకే దానికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నాయి. పోలీస్గా సక్సెస్ అయిందేమో గాని ఒక ఆడదానిగా భార్యగా మాత్రం ఫెయిల్ అయింది. బియ్యంకురాలు ఫోన్ చేస్తుందేంటి? హలో, బావున్నారండి? చాలా బాగున్నామండి. ఎంత బాగున్నామంటే మాటల్లో వర్ణించలేనంత. అసలేం జరిగిందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? కూతురు చేసిన పనికి ఇలాగాక ఇంకెలా మాట్లాడాలి? నీ కూతురు ఇదే పని చేస్తే నువ్వేం చేస్తావో గాని అదే నా కూతురునైతే మాత్రం చెంపలు వాయించేసేదాన్ని. కోడలు నా పని చెయ్యకూడదు కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను. అసలేం జరిగింది? నా కూతురు ఏం చేసింది? నా కూతురు చిన్నపిల్ల. ఏదైనా తెలుసో తెలియక తప్పు చేసుంటే క్షమించండి. చిన్నపిల్ల నీ కూతురు ఇప్పుడు ఏసై అయింది కదా? అవును, అయ్యింది. అయినప్పుడు ఎవడో తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేస్తే ఓహో నా కోడలు భలే డ్యూటీ చేస్తుందని కొంచెం గర్వపడేదాన్ని. నువ్వు కూడా నా కూతురు ఇంత బాగా డ్యూటీ చేస్తుందని ఆనందపడేదానివి. కానీ డ్యూటీ ఎక్కడ చేసిందో తెలుసా? నా ఇంట్లో డ్యూటీ చేసింది. మీరు చెప్పేదేంటో నాకేం అర్థం కావట్లేదండి. కాస్త వివరంగా చెప్పండి. ఏం చెప్పమంటారు? సొంత భర్తనే స్టేషన్ నుండి పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్ళింది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మంజు అలా చెయ్యదు. చేసింది కాబట్టే చెప్తున్నాను. లేకపోతే నా కొడుకు అరెస్ట్ అయ్యాడని చెప్పుకోవడానికి నాకేమైనా సరదానా? తనే దగ్గరుండి అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్ళింది. అప్పటికి నేను మొగుడిని అరెస్ట్ చేయడం ఏంటి అన్నాను. ఏఎస్ఐగా నిర్లక్ష్యంగా చూసింది. కాకపోతే నేను చెప్పినవేవీ వినలేదు. దాని కన్న తల్లివి. నువ్వేమైనా చెప్తే వింటుందేమో. ఎందుకంటే తన భర్త లాకప్లో ఉంటే తనకి బాధ లేదేమో గాని తల్లిగా నేను బాధపడుతున్నాను. ఒక అత్తగా మీరు బాధపడతారని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ విషయం చెప్దామని ఫోన్ చేశాను. లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. నేను తనతో మాట్లాడతాను. మాట్లాడటం కాదు, నా కొడుకు ఇంటికి రావాలి. నీకు అర్థమైందనుకుంటాను మా పరిస్థితి. అలాగే. ఏంటిది? మంజు ఎందుకింత పిచ్చి పని చేసింది? ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు మని అన్నపూర్ణని అలా బాధపడుతున్నావు? మీరు ఊరుకోండి. కూతురు చేసిన పని తల్లికి తెలీదా? తల్లి చేసిన పని కూతురికి తెలీదా? నటించి నటించి నా కుటుంబాన్ని పరువు తక్కువ కుటుంబంగా మంజు చేసింది. నేనేదైనా కాకి పిల్లకి చెప్తే అబ్బో అత్తగారంటే ఎంత భయం ఉందో అన్నంత గొప్పగా నటిస్తుంది. ఇప్పుడు ఏఎస్ఐ అయిందిగా, నెక్స్ట్ ఎస్ఐ అయిపోతుంది. ఎందుకంటే భర్తని అరెస్టు చేసిన వీరవనిత అని ఏఎస్ఐ మంజు అని రేపు టీవీల్లో పేపర్లో వచ్చేస్తుంది కదా.